Hello guys, I am Alika Reddy. Okay, myself, I am advocate and also I am preparing UPSC and IPPSC exams. Okay, today I am discussing topic is Gandhiji. ఎందుకంటే అక్టోబర్ 2 గాంధీజీ. ఓకే, ఏంటి అక్టోబర్ 2? ఓకే, దీన్ని నాన్ వైలెన్స్ డే కూడా అంటాము. ఓకే, నాన్ వైలెన్స్ డే, గాంధీ జయంతి అండ్ నాన్ వైలెన్స్ డే 2007లో యునైటెడ్ నేషన్స్ అనేది ఓకే నాన్ వైలెన్స్ డే కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఈవెన్ సౌత్ ఆఫ్రికా చాలా కంట్రీస్ చూసుకుంటే కూడా మనము నాన్ వైలెన్స్తోనే ఇండియా ఇండిపెండెన్స్ రావడానికి గాంధీజీ సూత్రాల్లో ఒకటి వన్ ఆఫ్ ద రీజన్. ఓకే, మనం ఇండిపెండెన్స్ అచీవ్ చేయడానికి కదా, నాన్ వైలెన్స్తో మనం చాలా సాధించుకోవచ్చు, అన్ని వైలెన్స్తోనే సాధించుకోవాలని లేదు. ఓకే, ఈవెన్ రీసెంట్గా మోడీ కూడా ఉక్రెయిన్ వెళ్ళినప్పుడు ఈవెన్ యునైటెడ్ నేషన్స్ మీటింగ్స్లలో కానీ అన్నిట్లలో కూడా మనం సైలెంట్గా నాన్ వైలెన్స్తో కూడా మనము ఇండిపెండెన్స్ తెచ్చుకోవచ్చు, ఈ గొడవలన్నీ తగ్గించుకోవచ్చు, వార్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ అని కూడా చెప్పడం జరిగింది. ఓకే, మహాత్మా గాంధీ గురించి ఈరోజు ఏంటంటే అక్టోబర్ 2, 2022 జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భం. ఈరోజు 155వ జయంతి సందర్భంగా ఓకే వేడుకలు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. ఈయన మెయిన్ ఆయుధం ఏంటి? అహింసే ఆయుధంగా చేసుకొని స్వాతంత్ర పోరాటంలో పోరాడడం జరిగింది. అహింసే ఆయుధం. అహింస అనే ఆయుధాన్ని ప్రయోగించి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గాంధీజీ గడగడలాడించాడు. ఈవెన్ గాంధీజీ కొన్ని రోజుల పాటు కూడా తినకుండా ఫాస్టింగ్ అని చెప్పేసి పోరాటంలో భాగంగా చేశాడు. దానికి బ్రిటిష్ వాళ్ళకి వణుకొచ్చేది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకుండే వరకు ఏదో ఒకటి తింటూనే ఉంటారు, కాఫీ, టీ అని చెప్పేసి. బట్ గాంధీజీ మాత్రం మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఈ పోరాటంలో పాల్గొన్నప్పుడు వాళ్ళకి ఒక మనిషి ఏమి తీసుకోకుండా కూడా ఇంత పోరాటం చేయొచ్చా, ఇంత నాన్ వైలెన్స్గా కూడా ఒక పోరాటం చేయొచ్చా అని వాళ్ళలో వణుకు పుట్టించిన వ్యక్తి గాంధీజీ. ఎందుకంటే వాళ్ళు అంత ఫుడ్ తీసుకుంటూనే ఉంటారు, నెంబర్ ఆఫ్ టైమ్స్. ఈవెన్ లేచిన నుంచి పడుకునే దాకా ఏదో ఒక ఫుడ్ తీసుకుంటూనే ఉంటారు, నెంబర్ ఆఫ్ డ్రింక్స్, ఈవెన్ స్ట్రాంగ్ ఫుడ్ లైక్ మటన్, ఫిష్, ఇలా చాలా హెవీ ఫుడ్ తీసుకుంటారు. అలాంటిది గాంధీజీ ఎన్ని డేస్ అయినా ఒక పోరాటంలో పోరాడుతూ ఫుడ్ తీసుకోకుండా అహింస ఆయుధంగా చేసుకొని స్వాతంత్ర టైంలో, ఇండిపెండెన్స్ మూమెంట్ టైంలో చాలా పోరాటం చేశారు. ఓకే, అండ్ ఆల్సో ఈయన గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. సత్యమేవ జయతే ఆయన నినాదం వచ్చరికి సత్యమేవ జయతే, అహింసను ఆయుధంగా చేసుకున్నారు. సత్యమేవ జయతే నినాదంగా చేసుకొని ఆ నినాదమే దేశంలో ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని ఇప్పటి వరకు 150 కోట్ల మంది జనాలు కూడా, నాట్ ఓన్లీ ఇండియా, సౌత్ ఆఫ్రికా, నెల్సన్ మండేలా కూడా ఈయన సిద్ధాంతం తీసుకొని అక్కడ వాళ్ళ అపార్థైజ్డ్ అవుతుంటే, సో ఈయన సిద్ధాంతం తీసుకొని సౌత్ ఆఫ్రికా ఈరోజు ఇండిపెండెన్స్ వచ్చిందంటే గాంధీజీ ఐడియాతోనే నెల్సన్ మండేలా కూడా చేసి పోరాటం చేసి స్వాతంత్రం తీసుకొచ్చుకున్నారు. ఓకే, ఇండియాలోనే కదా చాలా చోట్ల కూడా గాంధీ బిలీఫ్ సిస్టమ్ని ఇంటర్నేషనల్గా బిలీవ్ చేస్తున్నారు. ఓకే, మహాత్మా గాంధీ అనే వ్యక్తి నేలపై రక్త మాంసాలతో నడిచాడని చెప్తే భావితరాలు విధించకపోవచ్చు, కానీ 100 ఏళ్ల క్రితం ఐన్స్టీన్ అన్నాడు. ఓకే, ఐన్స్టీన్ మనకు గాంధీజీ లాంటి మనిషి అని చెప్పేసి మన గాంధీజీని పొగడటం జరిగింది. ఓకే, అండ్ ఆల్సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దక్షిణాఫ్రికా వాళ్ళు నల్ల సూర్యుడిగా పిలిచిన నెల్సన్ మండేలా జీవన పోరాటం, ఆయన నిర్దేశించుకున్న లక్ష్యం, అనుసరించిన మార్గం అన్నీ గాంధీజీ జీవితం నుంచే స్ఫూర్తి పొందినవే అని సౌత్ ఆఫ్రికా వాళ్ళు బిలీవ్ చేస్తారు. అండ్ 1894లో నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ స్థాపించి సమానత్వం కోసం పోరాటం చేశారు ఈయన 1894లో. 1893 జూన్ 7 దక్షిణాఫ్రికాకు వెళ్ళి దాదాపు 22 ఏళ్ల తర్వాత 1915లో భారతదేశానికి తిరిగి వచ్చారు. మీరు ఒకటి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయాలి. ఏంటంటే దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ఆయన ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు అది ఏ ట్రైన్ ఎక్కడ, ఓకే, అపార్థైజ్డ్కి గురవుతాడు కదా నల్లవాడు. సో ఆయన ఈవెన్ లీగల్గా మంచి ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా డిస్క్రిమినేషన్కి గురవుతాడు, నల్లగా ఉన్నాడని చెప్పేసి ఆ సీట్లోంచి దిగిపోమని. ఆ ట్రైన్ నేమ్, ప్లేస్ మీరు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసి చెప్పాలి. ఓకే, నెక్స్ట్ 1893లో జూన్ 7 దక్షిణాఫ్రికాకు వెళ్ళి 20 ఏళ్ళ తర్వాత 1951లో తిరిగి వచ్చారు. ఆ టైంలో తర్వాత 1917లో చంపారన్ ఉద్యమం పేరిట బీహార్లో ఫస్ట్ టైము ఓకే స్వాతంత్ర పోరాటంలో భాగంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఏంటి 1917లో చంపారన్ ఉద్యమం పేరిట బీహార్లో తొలి స్వాతంత్ర సంగ్రామాన్ని, తర్వాత 1919లో రౌలా చట్టానికి వ్యతిరేకంగా 1920లో సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. 1922లో ఫిబ్రవరి 4న చౌరీ చౌరా సంఘటనతో అది హింసా మార్గం పడడంతో ఆయన ఆ ఉద్యమాన్ని నిలిపివేశారు. 1924లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికై గాంధీజీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. ఇది కూడా చెప్పాలి,
గాంధీజీ ఒకే ఒకసారి ఐఎన్ఎస్లో ప్రెసిడెంట్గా ఉంటాడు. ఆ ఐఎన్ఎస్ సెషన్లో ఓకే, అది ఎక్కడ పేరు ఒకే ఒకసారి ఐఎన్ఎస్ సెషన్లో ఉంటాడు. సో ఆ పేరు కూడా మీరు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే, దండి యాత్ర నెక్స్ట్ 1930 మార్చి 12 నుంచి ఉప్పుపై పన్ను వేస్తున్నానని, ఉప్పు మీద పన్ను వేస్తున్నానని దానికి వ్యతిరేకంగా దండి యాత్రను కూడా ఓకే సాల్ట్ సత్యాగ్రహాన్ని కూడా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 2 ఏళ్ల పాటు సాగిన క్విట్ ఇండియా ఉద్యమం 1942లో బ్రిటిష్ పాలనకు చర్మగీతం పడింది. 1942 ఓకే క్విట్ ఇండియా ఉద్యమంతో. రీసెంట్గా యూపీఎస్సీ కూడా క్విట్ ఇండియా ఉద్యమం గురించి 10 మార్క్స్ క్వశ్చన్ అడిగింది. సో క్విట్ ఇండియా ఉద్యమం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది తెలుసుకోవాలి. ఇంకా ఆన్సర్ నాథురామ్ గాడ్సే 1948 జనవరి 30న ఢిల్లీలో ప్రేయర్స్ జరుగుతున్న సమయంలో గాంధీజీని కాల్ చేసి చంపడం జరిగింది. ఎవరు? నాథురామ్ గాడ్సే 1948లో. గాంధీజీకి రాజకీయంగా పొలిటికల్ గురువు అనే వాళ్ళు ఉన్నారు, అది గోపాలకృష్ణ గోఖలే. సో ఈయన గోపాలకృష్ణ గోఖలే సహకారంతోనే ఈయన స్వాతంత్రంలోకి రావడం, ఈ పోరాటంలో భాగంగా పోరాటం చేసి ఇవన్నీ చేయడం జరిగింది. గోపాలకృష్ణ గోఖలే, ఇది రిమెంబర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈయన ఇంకా ఏంటి, మనము ఇండియన్ పాలిటీలో చూసుకుంటే గాంధీయన్ వాల్యూస్ ఐడియాస్ అని చెప్పేసి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా ఉంటాయి. సో అవన్నీ అంటే రూరల్ డెవలప్మెంట్ కానీ, స్వచ్ఛ భారత్ మిషన్ అని చెప్పేసి, లైక్ హ్యాండ్లూమ్స్, ఇవన్నిటి మీద మీరు ఒకసారి అవన్నీ కూడా ఫోకస్ చేసుకోండి, ఎందుకంటే ఎగ్జామ్స్లో అడుగుతారు. గాంధీజీ గురించి ప్రతి ఎగ్జామ్లో ఏదో ఒకటి ప్రిలిమ్స్లోనో మెయిన్స్లోనో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ క్వశ్చన్ అనేది కంపల్సరీ అడుగుతున్నారు రీసెంట్గా. సో ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోండి. మహాత్మా గాంధీ కలలుగొన్న స్వచ్ఛ భారత్ అభియాన్ ఓకే స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని 2014లో స్టార్ట్ చేసి ఇప్పటికీ 2024కి 10 years అయింది స్వచ్ఛ భారత్ మిషన్ స్టార్ట్ చేసి. సో గాంధీజీ ఐడియా ఇది, మనకి గాంధీయన్ ఐడియాల్స్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ పాలిటీలో ఉంది. దీంట్లో భాగంగా మనకి స్వచ్ఛ భారత్ అనేది కూడా ఆయన కూడా స్వచ్ఛత. సో అందులో భాగంగానే మోడీజీ 2014లో స్వచ్ఛ భారత్ మిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 2024కి మనకి 10 years కంప్లీట్ అయినందువల్ల గాంధీజీ మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా మీరు ఫోకస్ చేసి గాంధీజీ గురించి తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హింద్.